అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే గార్డెన్ టూర్ అండి. మా గార్డెన్లో అయితే న్యూ ప్లాంట్స్ వచ్చాయండి. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి టమాటా ప్లాంట్స్, ఆకుకూరలు. ఈ ఎండాకాలంలో అయితే మనం ఆకుకూరలు మంచిగా తినాలండి, హెల్త్కి కూడా మంచిది. నేనైతే కూలర్ టబ్లో అయితే ఆకుకూరలు వేసానండి. కొన్ని అయితే 50 రూపీస్ టబ్స్ ఉన్నాయి, అందులో కూడా వేసాను. మన గార్డెన్లో ఏ చిన్న మొక్క పెరిగినా కానీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి. ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ అండి. సదాగా అట్లా మార్నింగ్ లేచి గార్డెన్లోకి వెళ్ళినామంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామండి. మామిడి చెట్టు చూడండి, ఆకులు అయితే ఎంత గ్రీనరీగా ఉన్నాయో. కాయలు అయితే కాలేదు కదండి, చెట్టుని చూస్తే మట్టుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. మనము గుమ్మానికి కడతాం కదండి ఆకులు, మామిడి ఆకులు. ఇక్కడ కాకర తీగ, బెండ తీగ చక్కగా వచ్చాయండి ఒకటే దాంట్లో. ఇవైతే 12 ఇంచెస్ టబ్ అండి, చక్కగా పెరిగాయి. దొండకాయలు కూడా అవుతున్నాయి, ఒక 2-3 దొండకాయలు అయితే వచ్చాయి. రోజ్మెరీ ప్లాంట్ కూడా ఉందండి మా గార్డెన్లో అయితే. ఇక్కడ ఆనియన్స్. నేనైతే రోజు మార్నింగ్ అండి లేవగానే బ్రష్ చేసుకోగానే నేనైతే మా గార్డెన్లోకి వెళ్తాను. అప్పటికప్పుడు పుదీనా ఏదైనా లస్సీ చేసుకున్నా కానీ, ఫ్రెష్గా మిరపకాయలు, స్ప్రింగ్ ఆనియన్స్ తెచ్చుకొని నేను ఫ్రెష్గా వేసుకొని సలాడ్ అలాంటివి కూడా చేసుకుంటానండి. రోజ్మెరీ కూడా ఉంది మా గార్డెన్లో అయితే. చెట్లు పెంచుకుంటే చాలా మంచిదండి, మంచి ఆక్సిజన్ కూడా ఇస్తుంది కదా. ఈ సిటీలో అయితే చిన్న ప్లేస్ అండి మాదైతే, స్మాల్ గార్డెన్. అందరు అంటారు నీకు కొంచెం నేల ఉంటే బాగుండు, చక్కగా చెట్లు పెట్టేవాళ్ళు అని. మాకైతే ఇంటి ముందు ప్లేస్ లేదండి, అందుకనేసి నేను టెర్రస్ గార్డెన్ అయితే పెట్టాను. ఇక్కడ వాటర్ యాపిల్, ఇది గ్రీన్ కలర్, చాలా ఫ్రూట్స్ అయితే ఇచ్చిందండి. కరివేపాకు చూడండి కట్ చేసినా కదా చక్కగా వచ్చేసింది గ్రీనరీగా చూడండి. అప్పుడు లేనప్పుడు అయితే టక్కమని వెళ్ళి నేను 2 ఆకులు తెచ్చుకుంటానండి. ఇది కూడా ఆకుకూరలేనండి. ఈ టబ్లో నేను కవర్ వేసి మరీ వేసాను, ఇది మట్టి బయటికి పోకుండా. ఇక్కడ ఆల్ స్పైసెస్ ప్లాంట్ అండి. బిర్యానీ చేసుకున్నప్పుడు కానీ, బగారా రైస్ చేసుకున్నప్పుడు 2-3 ఆకులు ఫ్రెష్గా తీసుకొచ్చుకొని వేసుకుంటాను నేను. ఇది కూడా పొపాయ ప్లాంట్ అండి, స్వీట్ పొటాటో ప్లాంట్ ఇది. ఈ స్వీట్ పొటాటో ప్లాంట్ అయితే లాస్ట్ ఇయర్ అయితే నేను బాగా తీసుకున్నా, చాలా కాయలు వచ్చాయి. ఈ వంకాయలు అయితే హార్వెస్ట్ చేశానండి నేను, చక్కగా కట్ చేశాను మొత్తము. అలోవెరా ప్లాంట్. ఇక్కడైతే ఇది క్యారెట్ అండి, చక్కగా వచ్చేసింది క్యారెట్ అయితే. కలర్ ఇప్పుడిప్పుడే వస్తుంది, రెడ్ కలర్, రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా. ఇది బిర్యానీ ఆకే, ఇది కూడా బిర్యానీ చేసుకున్నప్పుడు కానీ, బగారా రైస్లో కానీ వాడుకోవచ్చు. ఇక్కడైతే ఇవి కూడా లీవ్స్ అండి, ఇటు పేరు అయితే నాకు తెలియదు కానీ కంటి చూపుకు మంచిది అంటారు. ఇది బటర్ఫ్లై పీ ప్లాంట్ అండి. ఫ్లవర్ చూడండి బ్లూ కలర్ వచ్చాయి. ఇది మనము టీ తాగితే కూడా హెల్త్కి మంచిది. ఈ బటర్ఫ్లై పీ ప్లాంట్ అయితే శంకు ఫ్లవర్ అంటారు కదా, అదనమాట. ఇది డ్రై చేసుకొని మనం స్టోర్ చేసుకొని వాడుకోవచ్చండి. ఇదైతే ఈ బటర్ఫ్లై పీ ప్లాంట్ని. ఫ్లవర్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి, బ్లూ కలర్. చూడగానే గార్డెన్కి ఒక అందాన్ని ఇస్తుంది. ఇన్సులిన్ ప్లాంట్ ఇది, లీవ్స్ చాలా బాగా వచ్చినాయి. షుగర్ ఉన్న వాళ్ళు ఒక లీఫ్ తీసుకొని దాని రసాన్ని నమిలి మింగి ఆ పొట్టునైతే ఉమ్మేయాలండి. నేనైతే ఇక్కడ ఈవినింగ్ సలాడ్ అయితే చేసుకున్నామండి, చికెన్ సలాడ్. ఇది అన్ని వెజిటేబుల్స్ అండి, హెల్తీ ఫుడ్ ఇది. నేను ఒకసారి ఈ రెసిపీ అయితే చూపిస్తాను. టైం లేదని నేనైతే షూట్ చేయలేదండి, ఖాళీ తినేటప్పుడు అయితే నేను ఈ కొంచెం వీడియో అయితే తీసుకున్నాను. ఇది క్యారెట్, కీరా, క్యాప్సికమ్, స్వీట్ కార్న్స్, లెట్యూస్,
చికెన్ అయితే షాలో ఫ్రై చేసుకోవాలండి. అన్నీ పచ్చి కాకుండా కొద్దిగా షాలో ఫ్రై చేసుకోవాలి. మీకు నెయ్యి ఉంటే నెయ్యిలో కానీ, వెన్న ఉన్నా కానీ దేంట్లో అయినా మనం ఆలివ్ ఆయిల్ కూడా వేసామండి. దీంట్లో ఆలివ్ ఆయిల్ వేసేసి మంచిగా షాలో ఫ్రై చేసాము. ఎంత టేస్ట్ ఉంటుందంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. వెయిట్ లాస్ కూడా అవుతుంది. ఈ టమాటా ప్లాంట్స్ అయితే నాకు 1 మంత్లో వచ్చేసినాయండి. ఇవి చక్కగా మనకు ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది ఈ టమాటో ప్లాంట్స్కి. వంకాయ అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి నేను. వంకాయలు చాలా బాగా వచ్చాయి ఈ ప్లాంట్కి. నేను ఇది నెక్లెస్ రోడ్ దగ్గర ఈ ప్లాంట్స్ అయితే కొన్నానండి. ఈచ్ ప్లాంట్ అయితే నాకు 50 రూపీస్కి వచ్చింది. 3 ప్లాంట్స్ అయితే తీసుకొచ్చాను. కానీ సైజ్ అయితే ఈ వంకాయలు చాలా పెద్దగా ఉన్నాయండి. మనం ఒక 2, 3 కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక పూటకు కర్రీ ఫ్రెష్గా. చూడండి సైజ్ చూడండి, చాలా బాగున్నాయి. నిజంగా అసలు ఇంత హెల్తీగా ఆర్గానిక్గా తినడం అంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మన చిన్న తోటలో కొద్దిగా అయినా కానివ్వండి ఒక చిన్న పంట పండించుకున్నా కానీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా మనము. నాకైతే ఈ వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నందుకు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో మీకు కూడా చూపిస్తామని అయితే వీడియో తీశాను నేను. ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను మన గార్డెన్లో. చాలా బాగా వచ్చినాయండి చూడండి. ఈ వంకాయలు అయితే ఎంత బాగున్నాయో చూడడానికి కూడా కలర్ఫుల్గా, సైజు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇది కాల్చి పచ్చడి చేసుకున్న చాలా టేస్ట్ ఉంటుందండి. హెల్తీ ఫుడ్ కూడా మనకు. చాలామంది వంకాయ తినరు, కానీ పడని వాళ్ళు తినకపోయినా కానీ పడిన వాళ్ళైతే తినొచ్చు. చాలా మంచిది వంకాయ కూడా. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్